ఒక సాధారణమైన మారుమూల గ్రామం, ఒక సాధారణమైన సగటు కూలీ కోసం తండ్రి నడుము వంచితే కాని పూట గడవని కుటుంబం, రహదారులే లేని స్కూలు, తండ్రి కష్టం కుటుంబ పరిస్థితి తెలుసుకొని కాలి నడకన వెళ్లి పూర్తి చేసిన విద్యాభ్యాసం, కృషి పట్టుదలతో యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పిహెచ్డి పట్టా చేతబట్టి కుటుంబానికి మరియు గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన మహాగణుడు. చిన్నప్పటి నుంచి సమాజం గురించి, దేశం గురించి తనలో మొదలవుతున్న భావాలను దేశ పౌరుడిగా గలమెత్తి చాటాలన్న ఆశయ స్ఫూర్తితో మీడియా ముఖంగా హెచ్ఎం టీవీ ప్రతినిధిగా తన చెత్తా చాటుకున్న ఒక మంచి పౌరుడు. చిన్నప్పటి నుంచి ఆశయ సాధన కోసం ప్రజల క్షేమ సమాచారాల వైపు అడుగులు వేయాలని రాజకీయ అరంగేట్రం చేయాలనుకున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న భావంతో శ్రీ స్వర్గీయ నందమూరి రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాడు ధర్మమే ధ్యేయంగా, నీతే న్యాయం అనే భావజాలంతో దేశంలోనే గొప్ప పార్టీగా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ఆశీర్వచనాలతో 3 దశాబ్దాలుగా వైసీపీకి తిరుగులేని రాజకీయ అడ్డాగా మార్చుకున్న తన స్వగ్రామం అయినటువంటి గొడుగుచింత పోతలపట్టు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా తన రాజకీయ మొదటి గలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలు సాక్షిగా ఈ పోతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తా అని గలమెత్తాడు. మీ అందరి సమక్షంలో సార్ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గం నుంచి మీ పాదాల సాక్షిని చెప్తున్నాను సార్. ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే తెలుగుదేశం గెలవడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను సార్. అప్పటి పోతలపట్టు నియోజకవర్గంలో పాతుక్కుర్చున్న వైసీపీ పార్టీకి ఎదురు నిలబడి 2024 ఎలక్షన్లో పోతలపట్టు నియోజకవర్గ ప్రజల మనసుల్లో టీడీపీ సేవలను ఎలిగెత్తి చాటి వైసీపీని ఓడించి పోతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా గొడుగు చింత కలికిరి మురళీ మోహన్ అను నేను అని అసెంబ్లీలో సింహ గర్జన చేసిన మన డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారికి మన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే మురళీ మోహన్ గారు.